ఇక్కడికి ఒక ఆయన రామచంద్ర భారతి అనేట ఆయన వచ్చి అనేక అటెంప్ట్స్ చేసి మా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారిని విశ్వ ప్రయత్నం చేసి కలిసి ఆయన మాట్లాడడం జరిగింది. ఫోన్లలో మాట్లాడు, దాంతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడు. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థమైన తర్వాత రోహిత్ రెడ్డి గారు మాకు చెప్పడం, హోంమంత్రి గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దాని మీద ఒక సమగ్రమైన విచారణ జరగాల్సిందే. ఇది ఎంత దారుణం అంటే మీరు చూస్తారు, ఇప్పుడు మీరు చూస్తే మీకు అన్నీ ఇస్తారు. ఇప్పుడు నేను చూపించేదంత ఇస్తారు. అది చాలా పెద్దగా ఉంది. వాస్తవానికి 3 గంటలు ఉన్నది. ప్రజల కన్వీనియన్స్ కోసం, కోర్టుల కన్వీనియన్స్ కోసం కోర్టుకు సబ్మిట్ చేసినేమో 3 గంటలు ఉంటుంది దాదాపు. అలా బజ్ కూడా ఉంది కొంచెం. దానిలో ఉండే ఎక్సెప్షన్స్ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటిని తీసి ఇప్పుడు మీకు మేము ఇస్తా ఉన్నాం ఫర్ యువర్ కన్వీనియన్స్. ఎసెన్స్ మీరు కూడా ఆశ్చర్యపడతారు ఇదేం కథ అని చెప్పి. దానిలో వాళ్ళు తీసుకునే పేర్లు దేశంలో అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తులే. ఏ విధంగా చేస్తాం, మేము ఎట్లా చేస్తాం? 8 ప్రభుత్వాలు ఇప్పటికే కూలగొట్టినవి ఈ దేశంలో. ఇప్పుడు ఇంకో 4 ప్రభుత్వాలు కూలగొట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. తెలంగాణ కూలగొడతాం, తక్షణం దాని తర్వాత ఢిల్లీ కూలగొడతాం. ఢిల్లీలో బేరాలు అయిపోయినాయి. ఆ తదనంతరం ఇమీడియట్గా ఆంధ్రను కూలగొడతాం. ఆ తర్వాత మా టార్గెట్ రాజస్థాన్, ఆడవుడు 21 మంది ఎమ్మెల్యేలు వచ్చేసిండ్రు, మాట్లాడినాం. ఏంది ఇది రాజకీయం అంటారా? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? 8 ప్రభుత్వాలు ఆల్రెడీ కూల్చినాం. నిజంగానే మనందరం చూసినాం, మనందరి సాక్షిగా. అక్కడ మౌనం పాటించారు కాబట్టి ఈ దుర్మార్గపు ముఠ విధించిన శిక్షను నిశ్శబ్దంగా వాళ్ళు స్వీకరించారు కాబట్టి అక్కడ బయటపడ్డారు. కానీ చైతన్యవంతమైన గడ్డ కాబట్టి తెలంగాణ ఇలా మా శాసనసభ్యులు విరోచితంగా, సాహసోపేతంగా దీన్ని బద్దలు కొట్టాలి, రాక్షసుల కుట్ర అని చెప్పి నిర్ణయం తీసుకొని పార్టీకి చెప్పి, ప్రభుత్వానికి చెప్పి ఆ ముఠాన్ని ఇక్కడ పట్టుకున్నాం కాబట్టి ఈ కాండ అంతా బయటకు వచ్చింది. ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయం. ఇది నిన్న ఇయ్యాల మొన్న మన వాళ్ళు పట్టుబడినట్టు జరిగింది కాదు. గత అనేక రోజులుగా జరుగుతూ ఉంది. మీరు చూస్తారు, మీరు వింటారు. ఎంత మీరు విన్నారు. ఇప్పుడు టీవీలలో కూడా కొంత వచ్చింది. మీరు మా స్కానర్లో ఉన్నారంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఈడీ టు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ 5 కేటగిరీ ప్రొటెక్షన్ అది చెప్పే వ్యక్తి వాళ్ళండి. మంత్రి, ప్రధానమంత్రి, ఈడీ మేమే చూసుకుంటాం, ఇన్కమ్ ట్యాక్స్ మేమే చూసుకుంటాం అంటే రాజ్యాంగేతర శక్తులు, అన్కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఇంత నిర్భయంగా టెలిఫోన్లలో ప్రత్యక్షంగా మీరు చూస్తారు వీడియో చెప్తారంటే ఏం జరుగుతుంది దేశంలో? ఇంత విశృంఖలత, ఇంత ఈ ముఠాల స్వైర విహారం. ఇంకా మీరు ఆశ్చర్యపడతారు. పెద్ద క్రైమ్ ఇది, ఆర్గనైజ్డ్ క్రైమ్, వెరీ బిగ్ క్రైమ్. వాళ్ళు చెప్తారు ఈ ముఠా మాది చిన్నది కాదు, 24 మంది ఉన్నాం. ఇట్లా మాకు అందరికంత ప్రత్యేకమైన అరేంజ్మెంట్లు ఉంటాయి. ఒకరొకరు 2, 3 ఆధార్ కార్డులు ఉంటాయి. వ్యక్తి ఒకడే. పెద్ద ఫ్రాడ్, దీన్ని మించింది లేదు. అగ్రెసివ్ ఫ్రాడ్ ఇది, చిన్న సన్నం ఫ్రాడ్ కాదు. ఉన్నాయి మీకు ఇస్తున్నావు. ఇప్పుడు వాళ్ళ ఆధార్ కార్డులు ఒకటే వ్యక్తి, డిఫరెంట్ పేరు ఉంటుంది, తండ్రి పేరు డిఫరెంట్ ఉంటుంది. మీరు వీడియోలు చూడబోయే వ్యక్తి, ఆ వ్యక్తి అయితే ఇప్పుడు ఆయన లైవ్లో కూడా మాట్లాడాడు. ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఇప్పుడు పట్టుబడి ఇప్పుడు జైల్లో ఉన్నారో ఆ వ్యక్తి ఒక ఆయన తుషార్ అని ఒక ఆయన కాంటాక్ట్ చేశాడు, కేరళ అతను. ఆ తుషార్ అంటే ఆయన ఎవరు? భారతీయ జనతా పార్టీ టికెట్ మీద రాహుల్ గాంధీ గారి మీద పోటీ చేశాడు వాయనాడులో. ఆయనను డిక్లేర్ చేసినటువంటి మహనీయుడు మన భారతదేశ హోంమంత్రి. ఈయన అభ్యర్థిత్వాన్ని డిక్లేర్ చేసింది. ఏం దౌర్భాగ్యం ఇది? ఇంకెవరు కాపాడాలి ఈ దేశాన్ని?
ఎక్కడికి పోతుంది అసలు ఈ దేశము? ఇట్లా జరగాల్సిందేనా ఇది? అందుకే ఇంత పెద్ద ఫ్రాడు. వీళ్ళ ఎన్నండి ఆధార్ కార్డ్స్ ఒక్కొక్క వ్యక్తికి 3 ఉంటాయి. పాన్ కార్డ్స్ 3 ఉంటాయి. వ్యక్తి ఒక్కడే, పేరు మారుతుంది. డ్రైవింగ్ లైసెన్సులు 2-3 ఉంటాయి, ఒకటే వ్యక్తి. ఏం అన్యాయం ఇది? ఏం దౌర్భాగ్యం? ఈ ఆధార్ కార్డు వివరాలన్నీ మీకు ఇస్తారు. ఇప్పుడు మీ పరిశీలనకు ఇస్తారు. మీరు పరిశీలన చేయొచ్చు, రేపు ప్రచురించవచ్చు, ప్రజల ముందు పెట్టచ్చు, ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లొచ్చు. ఇవన్నీ ఆల్రెడీ సబ్మిటెడ్ టు కోర్ట్. ఎవరికి ఆశామాసిగా ఏదో గాల్లే రాజకీయ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఇది. ఐఎమ్ సారీ. నేను అందుకే భారమైన గుండెలతోని భారమైన మనసుతోని ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతానని చెప్పింది. ఏమైతే అవుతుంది, ఏమున్నది? ఏదైనా జరిగితే మంచి ఇచ్చేటది, చావాల్సిన జతం దేశం కోసం. కానీ ఈ దేశాన్ని ఇంత దౌర్భాగ్యంగా, ఇంత విచ్చలవిడిగా ఎటుపడితట్టు సర్వనాశనం చేస్తామంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా, ఎవరు కూడా, మీరు కూడా, జర్నలిస్టులు కూడా మీరు క్షమిస్తారని నేను అనుకుంటలేను. దయచేసి ఇది కరెక్ట్ కాదు. ఈ విధానమే కరెక్ట్ కాదు. ఎక్కడికి పోతుంది ఇదే పద్ధతి కొనసాగితే? ఈ దేశం ఏమైతుంది? వేర్ ఆర్ వి గోయింగ్ టు ల్యాండ్? అందుకే నేను న్యాయ వ్యవస్థకు మనవి చేసేది 2 చేతులు జోడించి చెప్పేది, ఇట్లాంటి ఈ ఫేక్ ఐడెంటిటీ కార్డులు, పాన్ కార్డులు ఎట్లా వస్తాయండి? వీళ్ళకి ఎవరు ఇచ్చిండ్రు ఇవి? దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి వేల కోట్ల రూపాయలు. నాకు మొన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది. తెల్లారనే నేను ఇమీడియట్గా ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని అలర్ట్ చేసినాడు. మీ దగ్గర 36 అని కూడా అంటాడు, 44 అని కూడా అంటాడు, మీ ఎమ్మెల్యేలను కొనరాట అని చెప్పి మీరు జాగ్రత్త పడమని చెప్పిన నేను. వాళ్ళు అక్కడ స్పందించిన ఢిల్లీలో కూడా మాట్లాడినారు. ఇది ఏం ఘోరము? ఏం ఈ కథ ఇది? మేము ఒక దగ్గర ఆపరేట్ చేయమండి, ఎక్కడ పడితే అక్కడ చేస్తాం, ఎట్లా పడితే అట్లా చేస్తాం. ఇవి వస్తుంది, మీరు చూస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మీద కూడా అవి ఉన్న రోజులు మా బీజేపీ గవర్నమెంట్కి డోకాన్ లేదు అంటాడు. ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా ఎవరన్నా మాట్లాడతారా? మాట్లాడచ్చునా? అంటే మేము ఏమైనా సరే చేస్తాం. ఇక ఈ దేశంలో మమ్మల్ని ఎవరేం చేస్తారు? ఏంటి అసలు? ఏం జరుగుతుంది దేశంలో? న్యాయ వ్యవస్థ ఎటుపోతుంది? అందరిని మించిన ప్రజాకోర్టు ఎటుపోతుంది? ఈ రకమైనటువంటి దౌర్భాగ్యం, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితులలో ఇది కొనసాగడానికి వీల్లేదు. దీన్ని ఒక సింగిల్ కేసులాగా, ఒకటే ఒక కేసులాగా మాత్రం న్యాయ వ్యవస్థ చూడొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఇంతమంది న్యాయమూర్తులకు పంపిస్తున్న కారణం కూడా అదే. ఏం లేదల్లా గంట సేపటి దాకా నేను ఇట్లా పెట్టుకుని అందరిట్లో పెట్టుకుని ఏం చూపడతాడు అని ఏం లేదు. చూడు అది ఏం లేదల్లా. మళ్ళీ మొన్న చెప్పింటే అదే చెప్పాడు. కొత్త దాంతో ఏం లేదల్లా. నవ్వుంటారు జనం అంతా. అంతా పెద్ద డ్రామానా ఇది. మొత్తం పూర్తిగా తెలంగాణ సమాజం అర్థమైపోయింది. దేశవ్యాప్తంగా కేసీఆర్ డిప్రెషన్ ఉన్నాడు. ఏదో ఉన్నది, ఆయన ఫేస్ చూస్తే కూడా భయం ఉన్నది, ఏదో భయపడుతుండు. ఎందుకు భయపడుతుండు కేసీఆర్ అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. దీనికి కారణం ఏంటంటే బిడ్డ లిక్కర్ కేసు. ఏం లేదు, లిక్కర్ కేసే. బిడ్డ వచ్చి లొల్లు పెడుతున్నది, రోజుకోళ్ళు ఫోన్ చేస్తున్నారు. లిక్కర్ కేసు అట. అందరు పని అయిపోయింది. ఏ ఎంక్వైరీస్ కూడా నా పేరు వెళ్ళింది. నా పరిస్థితి ఏంది? సిబిఐలు ఎప్పుడు వస్తారో, సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు. అనగానే ఆయన చేసిన అంతకుముందు ఒక 2 నెలల క్రితము 30th August 2022లో 51 జీవో ఇష్యూ చేసిండు. ఒకటి ఏంటంటే సిబిఐని రానియారటనే. పాపం హాయి తెలియదు. ఇక్కడ రానియా కూడా కేసు బుక్ అయింది ఎక్కడనే, ఢిల్లీలో బుక్ అయ్యి వాళ్ళకుంటారా? నువ్వు ఇక్కడ సిబిఐ రానియకుంటే కేసు బుక్ అయింది ఎక్కడ, ఎంక్వైరీ ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీలో ఎంక్వైరీ జరుగుతుంది. ఢిల్లీ సిబిఐలో ఉంటారా?
పొమెత్తులు అది తీసి మనిషి జేబులో పెట్టుకుంటుంది దాన్ని ఆ జీవోను. తర్వాత ఎవరో చెప్పారు అంతే మనిషి అదే ఇక్కడ రాకుండా ఇట్లా ఇక్కడ అనేకుంటే ఏమవుతుంది, ఈ కేసు ఢిల్లీ సిబిఐలో ఎప్పుడైనా వచ్చి పట్టుకపోవచ్చు అని చెప్పేసి దాన్ని మనిషి జేబులో పెట్టుకుంటే మళ్ళీ మొన్న కోట్ల పెట్టేదానికి కూడా ఇంకో ఈయన మన ప్రజాస్వామ్యం అంటాడు, అది కూడా చెప్తా కూడా చెప్తా. ఇక కాబట్టి ఏం చేసిండు అంటే ఢిల్లీ పోయాడు. ఢిల్లీ పోయి పెద్ద డ్రామా తయారు చేసిండు. ఇక ఈ స్క్రిప్ట్ అంతా ఢిల్లీలో కూర్చుండే, మన 10 రోజులు ఏం పీకుడిపల్లి ఆడ కూర్చుండే, మొత్తం కూర్చొని వాళ్ళని అంతా పిలుచుకున్నాడు, పెద్ద స్క్రిప్ట్ తయారు చేసిండు. ఇది అంత కారణం ఏంటంటే బిడ్డను లిక్కర్ కేసు నుంచి కాపాడాలి. ఎప్పుడైనా ఎంక్వైరీ జరగచ్చు, చాలా సీరియస్ నడుస్తున్నది, విచారణ వేగవంతమైంది, అందరూ బిడ్డ పేరు చెప్పారు. ఎప్పుడైనా ఏ సమయంలోనా ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. కాబట్టి ఏం చేయాలి, డైవర్ట్ చేయాలి. నేను దేశ స్థాయి నాయకుడు అంటే ఎవరు నమ్మలేడు. అంత రైతు ఉద్యమం వంటి ఇంకేదో ఉద్యమం వంటి అన్నంటి నన్ను ఎవరు పట్టించుకుంటాడు, ఎవరు నమ్మలేరు. పొట్టుబొట్టు పైసలు ఇస్తే అన్ని రాష్ట్రాలకు ఆ ఇచ్చినోడు పైసలు తీసుకుని ఎవరు దేక్తలేడు మళ్ళా. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు కొత్త దుకాణం స్టార్ట్ చేయాలి. ఇక అని ఈ కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు. ఇళ్ళ కూర్చొని మొత్తం స్క్రిప్ట్ అంతా రాసిండు. నిన్న ఈ ఫామ్ హౌస్లో డ్రామా అంతా స్క్రిప్ట్ అంతా రాసిండు. రాసిలాక 10 రోజులు కష్టపడి రాసిండు. నటులెవరు, చాలా లొకేషన్ల ఆర్టిస్టులు ఎవరు అన్ని రాసిండు. హైదరాబాద్ దిగింది సారు. హైదరాబాద్ దిగిన వెంటనే ప్రగతి భవన్ గౌరవారు, సిఎస్ వేయండు. ఆదరబాదరగా హెలికాప్టర్ ఫ్లైట్ దిగిన వెంటనే సిఎస్ని పిలిపించుకున్నాడు, డీజీపీని పిలిపించుకున్నాడు. ఇప్పుడు మెయిన్ రోల్ ప్లే చేసినటువంటి సిపిని పిలిపించుకొని ఈ స్క్రిప్ట్ మొత్తం చదివించింది. ఇక ఇది జరుగుతుంది, ఇది లొకేషన్ ఇట్లా వేయాలి, అట్లా వేయాలి, డ్రామా ఇట్లా వేయాలి, ఇది చేస్తేనే మనం బయటపడతాం, లేకుంటే నా బిడ్డ అవుట్, ఎక్కడ అనుమానం రావద్దని చెప్పి వాళ్ళకి అన్నీ చెప్పించి ఫామ్ హౌస్ అంతా మొత్తం ఫిక్స్ చేసాడు. ఏ టైంకి పోవాలి, ఏ టైంకి ఏం చేయాలని చెప్పి. ఇది నేను చెప్పింది కాదన్న, ఈ టైమ్స్ అన్ని కోట్ల ఆయన సబ్మిట్ చేసింది. ఇవన్నీ కూడా అక్టోబర్ 26 నాడు ముహూర్తం ఫైనల్ అయిపోయింది. ఈయన కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఏంటంటే అక్టోబర్ 26 రోజు ఇది జరిగింది ఫామ్ హౌస్. ఆ రోజు మీరు ఎంజాయ్ చేశారు, ఆయనకడ మీరు ఎంజాయ్ చేశారు బ్రేకింగ్ల కోసం. బీజేపీ అని చూపెట్టిరాడు. మరి బీజేపీ ఎక్కడుందో అర్థం కాదు నాకు. 6th రోజు అక్టోబర్ 26 రోజు ఆయన కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లు ఏం చెప్పినంటే మార్నింగ్ 11:30కి ఒక ఆనిముత్యం, విచిత్ర సోదరులకే ఉన్నారు వాళ్ళు, కమల్ హాసన్ సినిమా ఉంటుంది కదా, కలుస్తూ నవ్వుకుంటారు, దండం పెడతారు వాళ్ళు, పోటీ అంటే ఆ హెలికాప్టర్కి కూర్చున్నారు. వాళ్ళ మా 11:30కు ఎందుకంటే వాళ్ళు ఫేసులు గుర్తొస్తున్నాయి, వాళ్ళ యాక్టింగ్ చూస్తుంటే పాపం నాకు నవ్వొస్తుంది. మళ్ళీ నేను ఏం తెలియటే అంటిస్తాను, కేసీఆర్ నటించారు, జీవిస్తారు బాగా ఉరుచుకుంటా. 11:30కి ఒక ఆనిముత్యం పోలీసులకు ఫిర్యాదు చేసిండట. 11:30కి మార్నింగ్ 11:30 ఫిర్యాదు చేసిండట. ఆయన ఫిర్యాదు చేసిన వెంటనే 11:30కి ఆ ఆనిముత్యం ఫిర్యాదు చేసిన వెంటనే 12:30కి పోలీసులు వచ్చారు ఆయనకి, ఎడికి ఫామ్ హౌస్కు. 12:30కి ఫామ్ హౌస్ పోలీసులు వచ్చి ఆ గ్యాడ్జెట్స్ పెట్టినట్టు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కెమెరాలు, ఆ సోఫాలకు ఏడేం పెట్టాలి, ఎవరు ఎట్లా కూర్చోవాలి అన్నీ ఫిక్స్ చేసినట్టు. ఇప్పుడు 12:30కి ఫిక్స్ చేసినట్టు అన్ని. ఇక 12:30కి 11:30కి ఫిర్యాదు చేసిండ్రు, 12:30కి వచ్చి మొత్తం ఫిక్స్ చేసిండ్రు. 3:00కు ఈ నకిలీ గ్యాంగ్ వచ్చిందట. 3:00కు నకిలీ గ్యాంగ్, అనుమత్యాలు కాదు, నకిలీ గ్యాంగ్ వచ్చిందట 3:30కు. ఇక 12:30కి ఎవరంటే లొకేషన్ ఆర్టిస్టులు అందరు, ఎవరు సిపి లొకేషన్ ఆర్టిస్టులు, వాళ్ళు పక్కా ఫిక్స్ చేశారు వాళ్ళు పాపం, వాళ్ళంతా లొకేషన్ ఆర్టిస్టులు అందరు కూడా. 3:00కు ఈ నకిలీ గ్యాంగ్ వచ్చిందట. దాని తర్వాత ఆనిముత్యాలు వచ్చినాయి, 4 ఆనిముత్యాల దాకా వచ్చినాయి. ఇది 3:00కు మొత్తం రికార్డింగ్ అంతా అయిపోయిందట పాపం.
మొత్తం రికార్డింగ్ అంతా అయిపోయింది. అయిపోయినాక ఇవన్నీ కోర్టుకి చెప్పింది, నేను చెప్పింది, కోర్టుకు సార్ చెప్పింది. ఇది ఎంత ఫేక్ అంటే, ఇది 3 సినిమా స్టార్ట్ అయింది వీళ్ళ సినిమా. అది మొత్తం ఎంతసేపు రికార్డ్ అయింది, ఎప్పటిదాకా అయిందంటే 4 గంటల 13 నిమిషాల దాకా అయింది. అంటే 3 అంటే 4 7 గంటల 28 నిమిషాల వరకు రికార్డ్ కావాలి. ఆయన చెప్పిన లెక్క ప్రకారము 1 నిమిషం అటు ఇవ్వచ్చు, 7 గంటల 28 నిమిషాల వరకు ఈ సినిమా నడవాలి. ఫామ్ హౌస్ ఈ నేనింత నా బతికింత సినిమా నడవాలి. ఈయన దాని తర్వాత ఏమైంది, అధికారులు పంచనామా వేయాలి. ఎప్పుడు 7:30 తర్వాత అధికారులు పంచనామా వేయాలి. అవన్నీ రికవరీ చేసుకోవాలి. రికవరీ చేసుకొని చేయాలి. అక్యూజ్ అందరూ కూడా, వీళ్ళు అక్యూజ్ నాకు నకిలీ కాకుండా పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి. దాంతోపాటు ఈ 4 ఎమ్మెల్యేలను కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి. తీసుకుపోయి మొత్తం స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి. ఎవరు ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తితో పాటు 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసినన్నారు కాబట్టి ఆ మిగతా 3 కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి. తీసుకుపోయి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి. ఏమైంది, అక్కడి నుంచి నేరుగా ఈ నకిలీ గ్యాంగ్ను పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. ఈ ఆనిముత్యాలను ప్రతిబంధ తీసుకుపోయారు. ఇది అయిపోయిందా, 7:30 వరకు ఈ సినిమా నడిస్తే వీళ్ళు ఏం చేశారు, 7 గంటలకే రికవర్ చేసుకున్నారట. దీన్ని చూపట్టిందా, 7 గంటలకే సినిమానే పూర్తి కాలే, 7 గంటలకే వాళ్ళ సెల్లుని మొబైల్ రికార్డు చేసుకున్నారట. అక్కడ రికార్డ్ అయినా దాన్ని సీజ్ స్వాధీనం చేసుకున్నారట. అక్కడ ఉన్నటువంటి కెమెరాలు ఫిక్స్ చేసిన కెమెరాలు స్వాధీనం చేసుకున్నారట. చేసుకొని పంచనామా వేసినారట. ఫీల్డ్ మీద సీజర్ పంచనామా అంటారు దాన్ని. పంచనామా చేసినారట. చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారట. నువ్వు 7:28 వరకు పూర్తి కావాలి సినిమా అంతా. కాకముందే నువ్వు మొత్తం సీజ్ చేసుకున్నా, మొత్తం నేను స్వాధీనం చేసుకున్నా అని చెప్పి నువ్వు కోర్టుకి ఎట్లా చెప్తావు? ఇది అయిపోయింది. దీనిలో 100 కోట్లు దొరికినాయి, 15 కోట్లు, 7 పైసలు ఎక్కడ చూపెట్టలేదు రికవరీ. అవి కూడా చంపుకోబెట్టాడు కేసీఆర్. ఊకెందుకు అంటే పోలీసులు పైసలు తీసుకుపోయారు ఫామ్ హౌస్కు, ప్రగతి వనకు. ఇక వట్టి అటెండ్గా అవి చెల్లె పీకలు ఇటైంది, ఈరోజు చంపుకున్నా కూడా. అవి కూడా ఇచ్చిపోయినా, అవి కూడా అటే పోయినాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.